చేసిన తీరు వీరందరూ కూడా చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటారు, అసహించుకుంటారు అనే ఆలోచన కూడా లేకుండా ఏదో స్వాతంత్ర పోరాటానికి పోయి వచ్చినట్టు ఇంట్లో వీర తిలకం దిద్ది ఏదో పోరాటానికి పంపినట్టు వీళ్ళు చేసిన లంగా లఫుట్ పనులకు వీర తిలకం దిద్ది పంపించిన లెవెల్లో ఫీల్ అవ్వకుంటూ బయటికి రావడం చూసి వారు మాట్లాడిన తీరు అది కామన్ లైట్ తీసుకుంటారు, అన్ని దగ్గర ఉంటుంది ట్యాపింగ్ అనేది అని మాట్లాడుతుంటే ప్రజల ప్రవేశిని చేస్తున్నారని ఇంకా ఆలోచన కూడా లేకుండా విచ్చలవిడిగా మాట్లాడటం, ఆ భాష యాస వీళ్ళ హాయములు వీళ్ళు చేసిన పాపాలకు ఈ 5 ఏళ్ళు కాదు ఇంకా 10 ఏళ్ళు విచారణ చేసి వీళ్ళని చేసిన కానీ సమయం సరిపోనని పాపాలు చేసిండ్రు. ఇవాళ ఏది చేయనియకుండా అసలు పవర్ది చూసుకుంటే ఉదాహరణకు గతంలో సోలార్ సిస్టమ్నే రానియకుండా ₹2, ₹5, ₹4 అమ్ముకొని బతికినటువంటి ఇవి మేము పెట్టినవన్నీ కూడా స్కీమ్స్, వాళ్ళు పెట్టినవన్నీ కూడా స్కామ్స్ అనటానికి చదువుకుంటూ పోతే మీ సమయం నా సమయం కూడా వృధా అవుతుంది ఆలోచనతోటి నేను కొన్ని చెప్పగలుగుతా. ఇలా రింగ్ రోడ్ అమ్ముకున్నది కానివ్వండి, పవర్ డబుల్గా అమ్ముకున్నది కానివ్వండి, కబ్జాలు కానివ్వండి, సింపుల్గా నేను ఒక్కటే ప్రశ్న అడుగుతా మీ ద్వారా వాళ్ళ కుటుంబాన్ని కానీ వారిని కానీ. మీ ఐటీ అసెస్మెంట్ 2014లో ఏముండే, ఇవాళ ఏమున్నది అనేది ఉంటుంది కదా. మీ బినామీలు ఎవరెవరు అనేది వాళ్ళ అసిస్టెంట్లో ఉన్న వాళ్ళ దుకాణాలు ఏంటి అనేది ఈ అసెస్మెంట్ తీస్తే తెలియదా? ఎక్కడున్నారు? ఇవాళ మేము 125, 130 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి లేని వనరులు మీ 25 ఏళ్ళ పార్టీకి ఏ విధంగా వచ్చినాయో జవాబు చెప్పండి. ఈ బాండ్లు కానీ ఇవన్నీ కానీ ఈ ఆర్థిక లావాదేవీలు కానీ ఇంత ఫండ్ ఏడికెళ్ళి వచ్చింది ప్రజలకు జవాబు చెప్పండి. దీన్ని బట్టి తెలిసిపోతుంటుంది ఎవరి దంగా ఎవరి దొంగ ఏందని. ఇవన్నీ వదిలిపెట్టి వీర తిలకం తెచ్చుకునేటట్టు మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్నో లేకపోతే ఇంకోటి జిల్లాలను విభజిస్తే ఇది చేస్తాం, మళ్ళీ రోడ్ ఎక్కుతాం, నిప్పులు తీస్తాం, ఇక లేస్తే ఆగమని మీతోటి ఏది కాదు. జిల్లాలను విభజిస్తామని ఎవరు చెప్పలే. హనుమకొండ వరంగల్ జిల్లా సాబిట్ వచ్చింది. వాస్తవం చెప్పాలంటే వరంగల్ జిల్లాని సర్వనాశనం చేయడానికి మీ అయ్యా మీరందరూ కలిసి 6 ముక్కలు చేసినప్పుడు హనుమకొండ వరంగల్ జిల్లా అనే పట్టణాన్ని 2 ముక్కలుగా విభజించినప్పుడు ఆ రెండింటి కలపాలని చెప్పి ప్రజా సంఘాలందరూ కూడా నిరాహార దీక్షలు ఇవన్నీ చేసినప్పుడు మేము సందర్శించి దాని మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం, తప్పకుండా ఇది న్యాయమైనది అని చెప్పి మేము అడగటం జరిగింది. వరంగల్ జిల్లాని గర్వంగా చెప్పుకునే దానిని నాశనం చేసినావు కదా, వాస్తవం కాదా? ఆఖరికి ఒకటి ఉండే వరంగల్ జిల్లా అనేది ఏంటిది? సెంట్రల్ జైలు. దాన్ని కూడా ఖతం చేస్తే. Subscribe us and press the bell icon for more interesting updates.